ఈ వీడియో కంప్లీట్ గా శ్రీజ రీఎంట్రీ గురించి ఉంటుంది. చాలా క్విక్ గా అయిపోతుంది, 4-5 minutes లో అయిపోతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీజ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఒక క్లారిటీ వచ్చింది అనమాట. సో శ్రీజ రీఎంట్రీ కష్టమేనా? సో కారణం ఇదేనా? తమిళ మీరు ఏదైతే చూస్తుంటారో తమిళ ఒక పిక్చర్ కనిపిస్తోంది. సో నిన్న నైట్ నుంచి ఆ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో దానికి ముందు రోజు, అంతకు ముందు రోజు శ్రీజ ఎలిమినేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు సర్క్యులేట్ అవ్వని వీడియో సడన్ గా శ్రీజ రీఎంట్రీ ఉండొచ్చు, ఈ వీకెండ్ లో ఉండొచ్చు, లేదా ఈ దీపావళి తర్వాత ఉండొచ్చు, అంటే దీపావళి ఎపిసోడ్ తర్వాత శ్రీజ లోపలికి ఎంటర్ చెయ్యొచ్చు అని అంటున్నప్పుడు సడన్ గా ఒక వీడియో అనేది వైరల్ అవుతూ ఉంది. సో అండ్ వన్ మోర్ డెసిషన్ కూడా బిగ్ బాస్ టీమ్ తీసుకుంటుంది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది అనమాట. అంటే లైక్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ తీసుకోకూడదు, కొత్తగా ఒక వైల్డ్ కార్డ్ ని కూడా తీసుకోవచ్చు అనే దాంట్లో కూడా ఉంది. సో కారణం ఏంటి? అసలు ఆ అమ్మాయి నార్మల్ గా ఎలిమినేట్ అవుతున్నప్పుడు అక్కడ బిగ్ బాస్ టీము ఆ రోజు ఏం జరిగిందంటే, సో తెలిసింది కొత్తగా రితు చౌదరి అండ్ సుమన్ అన్న ఫ్లోరా గారు వీళ్ళ ముగ్గురి ఏవీస్ రెడీ చేస్తున్నారంట. సో వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు ఖచ్చితంగా ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోతారు త్రూ ఆడియన్స్ ఓట్స్. తర్వాత ఈ ప్రక్రియ పెడతారని వాళ్ళకి ముందే తెలుసు. ఈ ప్రక్రియలో సుమన్ అన్న గానీ లేకుంటే రితు చౌదరి గాని వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో వాళ్ళు అనుకున్న దాని ప్రకారం కాకుండా అది వేరేలాగా జరిగింది. సో అందుకని అక్కడ అమ్మాయి ఏవి కూడా ప్లే చేయలేదు అని చెప్పారు. బట్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో, సో ఆ పోస్ట్ ఏదైతే ఉందో, మీరు చూసిన పిక్చర్ ఏదైతే ఉందో, ఆ పిక్చర్ కి ఆ రోజు జరిగిన దానికి ఎలిమినేషన్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? అందుకని నేను దానికి మధ్యాహ్నం, దాని ముందు రోజు మధ్యాహ్నం అలాగే ఆ రోజు మధ్యాహ్నం నేను పెట్టాను, ఐ స్టాండ్ విత్ శ్రీజ, కింద హోస్ట్ వద్దంటే పంపించేస్తారా అని. సో దానికి ఈ వీడియోకి ఒక రిలేటెడ్ ఉంది అని చెప్పి మీకు ఇప్పటికీ అర్థం అవ్వ ఉండాలి. సో ఈ వీడియోలో అమ్మాయి మాట్లాడలేదంటే, సో నాగార్జున గారి అబ్బాయి, సో నాగ చైతన్య గారు ఎవరైతే ఉన్నారో, నాగ చైతన్య గారి పర్సనల్ గురించి అమ్మాయి మాట్లాడుతూ సంవేర్ ఆయన మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నారు, సో దాని గురించి ఏదో పోస్ట్ పెట్టారని, సో సమంత గారి ఒక బర్త్డే రోజు ముందో లేకుంటే ఇంకో దాని ముందో ఏదో ఆమె ట్రైలర్ రిలీజ్ ముందో ఈ పోస్ట్ ఆయన రెండో భార్య ఎవరైతే ఉన్నారో, సో శోభిత గారు, సో దాంతో వాళ్ళ కుక్క పిల్ల ఎవరైతే ఉందో ఆ కుక్క పిల్లతో ఒక వీడియో పోస్ట్ పెట్టారని, సో దాని గురించి కొంచెం హార్ష్ గా రియాక్ట్ అయ్యారు. మేబీ ఆ రియాక్ట్ అయింది ఇప్పుడు పెడుతున్నారు ఈ వీడియో. ఎలిమినేట్ అవ్వడానికి కూడా కారణం అదేనా? అందుకేనా యాక్చువల్ గా బజర్ తర్వాత డెమోన్ వేసాడు అని చెప్పి తను చెప్తున్నా కూడా కనీసం ఆ మాట కూడా పట్టించుకోకుండా డెమోన్ అంటే ఆ అమ్మాయి మాట వినడానికి కూడా ఇష్టం లేకుండా అక్కడ ఆల్రెడీ ఎవరైతే బిగ్ బాస్ మేకర్స్ ఉంటారో బిగ్ బాస్ మేకర్స్ కూడా తెలుసు ఆ విషయం ఏం జరిగింది అనేది. సో అలాంటప్పుడు ద బిగ్ బాస్ మాట కూడా నాగార్జున సార్ వినలేదా? సో అందుకని శ్రీజ మాట కూడా నాకు సార్ పట్టించుకోలేదు. సో అందుకని ఆ డెమోని సేవ్ చేసేసి శ్రీజాని సుమన్ని ఎలిమినేషన్ జోన్ లోకి తీసుకొచ్చారా? సో శ్రీజాని సుమన్ని ఎలిమినేషన్ జోన్ లోకి తీసుకొచ్చినప్పుడు శ్రీజ సుమన్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నప్పుడు హౌస్ మేట్స్ శ్రీజ వద్దు అని బయటికి పంపించేసిన తర్వాత, సో హౌస్ మేట్స్ వద్దన్న కంటెస్టెంట్ ని ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎప్పుడు కంప్లీట్ గా ఎలిమినేట్ చేసి బయటకు పంపించలేదు. సో అలాంటి శ్రీజాని ఎలిమినేట్ చేసి బయటకు పంపించకుండా సో మళ్ళీ రీఎంట్రీలో పెట్టి లోపలికి తీసుకురావచ్చు, లేదంటే ఆ అమ్మాయిని సీక్రెట్ రూమ్ లో పెట్టి లోపలికి తీసుకురావచ్చు అని అందరూ అనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ అమ్మాయి అట్నుంచి అటు బయటకు వెళ్ళిపోవడానికి కారణము మళ్ళీ రీఎంట్రీ వస్తుందా రాదా అనే అనుమానం వచ్చినప్పుడు, వచ్చుద్ది దీపావళి తర్వాత లేదా నెక్స్ట్ మిడ్ వీక్ లో వచ్చుద్ది అని తెలుస్తున్నప్పుడు సడన్ గా ఈ పిక్ ఏదైతే ఉందో, సో అది వైరల్ అవుతుందా దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎలిమినేషన్ కంప్లీట్లీ ఇంటెన్షనల్ ఎలిమినేషన్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మళ్ళీ తీసుకొచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదు, అందుకని ఆ ఎలిమినేట్ చేశారా ఆ అమ్మాయిని కావాలని. మేబీ వేరే రీజన్స్ అవి ఉండొచ్చు, మేబీ ఇదే రీజన్ నాగార్జున సార్కి ఉండకపోయి ఉండొచ్చు, ఉండుండొచ్చు, మనకి తెలియదు. ఎందుకంటే ఆయన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ హీరో ఆయన, ఓకేనా? అలాంటి హీరో మరి ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నది, ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆయన చెప్తేనే ఇదంతా చేశారా అనేది మనకు తెలియదు, కానీ మనం అంత పెద్ద బ్లేమ్ ఆయన మీద ఇయ్యలేము. కానీ బట్ ఈ ఎలిమినేషన్ అయితే ఈజీగా ఆపచ్చు, అది ఫెయిర్ ఎలిమినేషన్ కాదు కాబట్టి సో దాన్ని ఆపచ్చు. సో దాన్ని ఆపకుండా ఆ అమ్మాయిని పంపించేశారు. ఏవి కూడా రెడీ కాని అమ్మాయిని బయటికి పంపించేశారు అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే సడన్ గా. అంటే మనం ఆలోచించాలి, మేబీ ఇదేమన్నా హట్ అయి ఉండొచ్చా? సో ఆమె ఆల్రెడీ నాగార్జున సారు ఇలాంటి విషయాల్లో తెలంగాణ స్టేట్ లో ఉన్న మంత్రి మీదే ఆయన పరువు నష్టం దావా వేసి ఆయన చాలా దూరం వెళ్ళారు. మరి ఇలాంటి విషయాలు ఇంత చిన్న వాళ్ళు మాట్లాడుతుంటే, అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడుతుంటే ఖచ్చితంగా నాగార్జున సార్ తీసుకుంటాడు అని నేను అనుకోను. సో మేబీ ఈ రీజన్ కూడా అయి ఉండొచ్చు అమ్మాయి బయటకు వెళ్ళిపోవడానికి. సో తిరిగి రాకపోవడానికి కూడా ఇదే రీజన్ కూడా అయి ఉండొచ్చు.
సో ఓవరాల్ గా నాకు అర్థమవుతుంది ఏంటంటే సో మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వచ్చేదానికి ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఎప్పుడైతే ఇప్పుడు జరిగిందో సో అది మనకి అంతా ముందే తెలుసు. బట్ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి ఈ స్కెచ్ ఏదైతే మేబీ ఇది వైరల్ అయింది కాబట్టి ఆ అమ్మాయి ఎలిమినేషన్ అమ్మాయి రీఎంట్రీ అనేది ఉండకపోవచ్చు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ సో దీనికి ముందే ఆ అమ్మాయి రీఎంట్రీ ఉండదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. బట్ ఆ అమ్మాయి ఫ్యాన్స్ చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేయటము, చాలా గట్టిగా వైరల్ అవటము, చాలా మంది గొంతెత్తి మాట్లాడడంతో మేబీ ఆ దీపావళి ఎపిసోడ్ తర్వాత కానీ లేకుంటే నెక్స్ట్ మిడ్ వీక్ కానీ పంపిస్తాము అని చెప్పి ఏదో ఒక చిన్న ఫీలర్ వదిలేరు. దట్టు ఒక పెద్ద పర్టికులర్ పర్సన్స్ చేత అండ్ ఎవరికైతే లీక్స్ వస్తాయో ఆ లీక్స్ ఇచ్చే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా అవి అలా ఫీలర్స్ పంపించారు. కానీ బట్ ఇదంతా చూస్తున్నప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఆ అమ్మాయి రీఎంట్రీ ఆల్మోస్ట్ అసాధ్యమనే కనిపిస్తుంది. సో శ్రీజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే సో వెరీ సారీ. సో 99.999% రీఎంట్రీ అనేది అసాధ్యం. ఆ 0.01% ఏమన్నా ఇప్పుడు ఇది ఏదైతే జరిగిందో ఇది స్ప్రెడ్ అవుతుందో దీన్ని కంటే ఎక్కువగా మీరు శ్రీజ రీఎంట్రీ కోరుకుంటున్నారు కాబట్టి మేబీ ఆ రీఎంట్రీ కోసం అయినా కానీ మీ కోరిక కోసం అమ్మాయిని పంపించే అవకాశం ఆ 0.01% ఎక్కడో చోటు ఉంటుంది. కానీ 99.9% మాత్రం సో శ్రీజ గారి ఎలిమినేషన్ ఆల్రెడీ అయిపోయినట్టే. ఇంకా మీరు మెంటల్ గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని నాకు క్లియర్ గా తెలుస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇంతకన్నా ఇంకా పెద్ద అప్డేట్లు ఇంకా ఏమి ఉండవేమో శ్రీజ గారి గురించి. ఓకేనా, అది సంగతి. జై హింద్.